హాయ్ అండి, ప్రసన్నలతో కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనము చికెన్తో ఒక వెరైటీ రెసిపీ చేసుకుందాము. దానికోసం చికెన్ తీసుకున్నాను. పసుపు, కారము, ఉప్పు వేసి దీన్ని కొద్దిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. గరం మసాలా, కొద్దిగా సోయా సాస్ ఒక స్పూన్, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. గరం మసాలా కూడా వేస్తున్నాను. ముందుగా దీన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు కారం అంతా దీనికి బాగా పట్టాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఒక 1/2 kg వరకు తీసుకున్నానండి చికెను. ముక్కలకి ఇలా బాగా పట్టేటట్టు కలిపేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుందాము. దాంట్లో మనము 3 స్పూన్ల మైదా పిండి వేసుకుందాము. ఈ పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి. అలాగే 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అండి. ఈ రెండు బాగా మిక్స్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు మనము కొద్దిగా కారం వేసుకుందాము. అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాము. ఉప్పు కూడా కొద్దిగా వేసుకుందాము. చికెన్లో ఉప్పు వేసాం కదండి, దీంట్లో చూసి వేసుకోవాలి. మనం ఎంత తెల్లగనమో చూసుకొని అంత వేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలని దీంట్లో పిండిలో మనము డిప్ చేసుకుందాము. ఇలా ఒక్కొక్కట్లా ముక్కలన్నీ వేసేసుకొని పిండిలో మనము బాగా కలిసిపోయేటట్టు కలుపుతూ పిండి అంతా వాటికి పట్టాలండి. ఇలా కలుపుతూ ముక్కలను జాగ్రత్తగా కలపాలండి. ఈ పిండి వేయడం వల్ల మనం ఫ్రై చేస్తున్నప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి, మెత్తగా ఉండకుండా. ఇలా కలుపుతూ పిండి అంతా వాటికి పట్టేటట్టు మనము కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తము పసుపు, ఉప్పు, కారము, పిండి అంతా పడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని ఒక వేరే ప్లేట్ తీసుకొని ఈ పిండి అంతా మనము దులిపేసుకుందామండి. ఎందుకంటే నూనె అంతా పాడైపోతుంది పిండి అంతా ఉంటే. కాబట్టి ఇలా పిండి అంతా దులిపేసుకోవాలి. ముక్కలకు పట్టిన పిండి అంతా ఒక్కొక్కటి ఇలా దులిపేసి పిండి మొత్తం తీసేసుకుందాము. ఎక్స్ట్రా పిండి ఉంటే అంతా పడిపోతుంది ఇలా దులపడం వల్ల. ముక్కలకు ఎంత కావాలో అంతే పడుతుంది ఇలా దులిపేసుకోవడం వల్ల. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మనము ఈ చికెన్ ముక్కలని ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. అన్నీ ఒక్కసారి వేయకూడదు, కొద్దిగా వేస్తూ ఒక 5-6 వేస్తూ ఫ్రై చేసుకోవాలండి. నూనె కాగే వరకు హై పెట్టి నూనె కాగాక మీడియంలో పెట్టాలండి. హైలో పెడితే లోపల కాలకుండా పైకి మాత్రం ఎర్రగా అవుతుంది. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకోవాలండి, మనం తీసాక నూనె అంతా అబ్జర్వ్ చేసుకోవడానికి. ఇలా ఫ్రై చేస్తూ కిందికి మీదకి కలుపుతూ ప్లక్కర్తో ఇలా తిప్పేసుకోవాలండి. చూసారా, ముక్క బాగా వేగిపోయింది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని మనము టిష్యూ పేపర్ దాంట్లో బౌల్లోకి తీసుకుందాము. ఇలా ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇలాగే మొత్తం ముక్కలన్నిటిని మనం ఫ్రై చేసి తీసుకోవాలి. నిదానంగా మీడియంలో పెట్టి చేసుకోవాలండి. ఇప్పుడు మనము వేరే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ముట్టించి పెట్టేసి దాని మీద 2 స్పూన్ల బటర్ వేసుకుందామండి. బటర్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. 2 స్పూన్ల బటర్ వేసుకుందాము. నూనె కాగాక అది ప్యాన్ కాలేక దీంట్లో 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందామండి. పక్కన డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అదే ఆయిల్
ఒక స్పూన్ వేసుకుందాము, ఎందుకంటే బటరు మాడిపోతుందండి, బటరే కాబట్టి. ఇలా ఒక స్పూన్ 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకుంటే బటర్ బాగా స్ప్రెడ్ అవుతుంది. చూసారా, బాగా కాలిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ సోయా సాస్ వేసుకుందాము. అలాగే షేజ్వాన్ సాస్ అండి, ఇది ఒక 2 స్పూన్స్ వేసాను. అలాగే ఒక స్పూన్ తేనె అండి, తీయగా ఉండదండి, బాగా టేస్టీగా ఉంటుంది. చాలామంది అనుకుంటారు తేనె వేస్తే తీయగా ఉంటుందని, చాలా రుచిగా ఉంటుందండి. ఇలా మొత్తము అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని ఈ చికెన్ ఫ్రై చేసిన పీసెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి వేసి బాగా సాస్కంతా పట్టేటట్టు మనం ముక్కలను స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా ముక్కలన్నీ వేసేసి సాస్లో మునిగిపోయే వరకు దీన్ని బాగా కింది మీదికి కలపాలండి. జాగ్రత్తగా ముక్కలు విడిపోకుండా ఇలా చిన్న స్పూన్ తీసుకొని పైకి కింది కంటే సాస్ అంతా దానికి పట్టేస్తుంది. చూసారా ఎంత జ్యూసీగా కనపడుతున్నాయో. ఇలా మొత్తము సాస్లో మునిగిపోవాలండి. చాలా సిమ్లో పెట్టాలండి స్టవ్. ఇలా కిందికి మీదికి కుదుపుతూ వాటిని బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. ఇప్పుడు మనం వీటిలో ఒక 2 పించ్ ఆఫ్ నువ్వులు వేసుకుందామండి. ఇలా చూడటానికి బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. బోన్లెస్ అయినా వితౌట్ బోన్ అయినా ఏదైనా కూడా బాగానే ఉంటుంది, విత్ బోన్తో కూడా. చూసారా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.